హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి అల్లు అర్జున్ బర్త్డే అయితే వస్తుంది కదా. సో దానికి సంబంధించిన మంచి ఫోటో ఎడిటింగ్ అయితే చేశాను. సో దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ లింక్స్ అన్నీ మీకు అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్ చేసుకుని. సో గైస్, ఏమిటి ఈరోజు ఎండలేదు బయటకు వచ్చారనుకుంటున్నా. సో ఇళ్ళైతే చాలా అంటే ఉబ్బరంగా ఉంది, అందుకే బయటకు వచ్చి సో పొలందికి అయితే కొంచెం ఇక్కడైతే చాలా చెట్లు ఉన్నాయి, అన్నీ కొంచెం రిలీఫ్గా ఉంది. సో అందుకైతే ఇక్కడ వచ్చి వీడియో అయితే చేస్తున్నాను. సో గైస్, ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం మరి. ఓకే గైస్, మీరు ఫస్ట్ వన్ వచ్చేసి పిక్సార్ట్ అప్లికేషన్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్లస్ బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ వన్ వచ్చేసి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు ఆ బ్యాక్గ్రౌండ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనము యాడ్ ఫోటో మీద ట్యాప్ ఇచ్చేసి సో మీరు అల్లు అర్జున్ సార్ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఆ ఫోటో కూడా వచ్చేసి నేను మీకు కింద లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ యాడ్ చేసేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఈ ఫోటోని కొంచెం జూమ్ తీసుకోండి. సో ఇలా కొంచెం పెద్దగా వేసేసుకొని సో ఇలా సెట్ చేసేసి ఇలా అయితే సెట్ చేసేసేయండి. సో ఇలా సెట్ చేసేసిన తర్వాత మనకి ఇక్కడ ఎరేజర్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా. సో పైన సో ఎరేజర్ సింబల్ పైన ట్యాప్ చేయండి. సో ఎరేజర్ సింబల్ పైన ట్యాప్ ఇచ్చేసి సో ఇక్కడ మనకి ఎరేజర్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ ఇచ్చేయండి. సో ట్యాప్ ఇచ్చేసి సో ఇక్కడ అడ్జస్ట్ ఉంటుంది, అడ్జస్ట్ చేసుకొని సైజ్ కొంచెం చిన్నగా వేసుకోండి. సో ఇలా చేసేసుకున్న తర్వాత సో ఫోటోని కొంచెం ఇలా జూమ్ తీసుకొని సో కింద మొత్తం ఇలా రఫ్ అయితే చేసేయండి. సో ఇలా మీరు ఒక హాఫ్ వరకు ఇలా రబ్ చేసేసేయండి ఫోటోని. సో ఇలా రబ్ చేసేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో ఇలా టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసి సో ఇక్కడ మీ యొక్క పిఎన్జీ అయితే యాడ్ చేసుకోండి. సో మీ యొక్క పిఎన్జీని ఎలా కట్ చేసుకోవాలి అంటే సో మీకు క్రోమ్లోకి వచ్చేసి రిమూవ్ బీజీ అని కొట్టండి. కొట్టిన తర్వాత అప్లోడ్ ఫోటో అని వస్తుంది. సో అందులో మీ ఫోటో అప్లోడ్ చేసి ఆటోమేటిక్గా ఇలా అయితే పిఎన్జీ లెక్కలు అయితే అయిపోతుంది. సో ఇలా అయిపోయిన తర్వాత సో అయితే మీరు ఇలా ఫోటోని అయితే కరెక్ట్గా సెంటర్లో ఇలా సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో ఇలా టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ పక్కకి స్క్రోల్ చేసేసి ఇక్కడ యాడ్ ఫోటో అని ఉంది కదా కింద, సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు సో మీకు ఒక 2 పిఎన్జీస్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ. సో మీరు అయితే వీటిని యాడ్ చేసేసుకోండి. సో ఇక్కడ చూసుకోండి, ఏప్రిల్ 8 అల్లు అర్జున్ హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ సార్ అని ఇక్కడ ఉంది కదా. సో దీన్ని ఇక్కడ సరే ఇచ్చేసి రైట్ సైడ్లో యాడ్ చేసుకొని ఇక్కడ రైట్ సైడ్లో పెట్టండి. సో ఇలా పెట్టేసిన తర్వాత సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి 8th ఏప్రిల్ అని ఉంది కదా. సో దీన్ని ఇక్కడ రైట్ సైడ్లో పెట్టుకోండి. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో ఇలా టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కిందకి వెళ్ళి యాడ్ ఫోటో ఉంది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత సో మీకు ఇంకొక పిఎన్జీ అయితే లింక్ ఇస్తా. సో దాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకొని సో దీన్ని ఫుల్ స్క్రీన్లోకి పెట్టేసేయండి. సో ఇలా ఫుల్ స్క్రీన్లోకి పెట్టేసిన తర్వాత పక్కకి స్క్రాల్ చేస్తే మనకి బ్లెండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో బ్లెండ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసి స్క్రీన్ మీద పెట్టేస్తే సో మనకి అదైతే చెమ్కీస్ అనేది మనకి యాడ్ అయిపోతాయి. సో యాడ్ అయిపోయిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు పక్కకి స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేసేసిన తర్వాత మనకి ఇక్కడ బార్డర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో బార్డర్ మీద ట్యాప్ ఇచ్చేయండి. సో ట్యాప్ ఇచ్చేస్తే మనకి ఇలా బార్డర్ కూడా సెట్ అయితే అయిపోతుంది. సో ఇలా సెట్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ సేవ్ బటన్ కనిపిస్తుంది కదా, సేవ్ బటన్ మీద ట్యాప్ ఇచ్చేస్తే మనకి ఆటోమేటిక్గా పిక్ అనేది గ్యాలరీలోకి సేవ్ అయితే అయిపోతుంది. సో గైస్, వీడియో చూసారు కదా. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలా మంచి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.